నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కేసీఆర్ సార్ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి కేసీఆర్ చిత్రపటానికి తెల్ల బంగారంతో అభిషేకం చేసిన రైతులు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ డీటెయిల్స్ లోకి వెళ్తే యాదిలో యాదికొస్తున్నావు సార్ మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్ మళ్ళీ సారే కావాలి అంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖారా గ్రామ రైతులు కేసీఆర్ చిత్రపటానికి తెల్ల బంగారంతో అభిషేకం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటలకు పెట్టుబడి ఇచ్చి సమయానికి పంట కొనుగోలు చేసేవారని కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలు చేయక మార్కెట్లో పంటను ఎండబోస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సార్ వస్తేనే తమ బ్రతుకులు బాగుపడతాయని ముఖారా గ్రామ రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అనిల్ జాదవ్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైంది. మరి పండించిన ఏదైతే పంట ఉన్నదో మరి దానికి కనీస మార్కెట్ల కొనుగోలు చేయడానికి కూడా కోతలు విధిస్తున్నారు. మరి రైతులు కేసీఆర్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రతి కుంటల్ ఎకరానికి 12 కుంటలు పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు చేయడం జరిగింది. మరి సోయా 10 కుంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇవాళ మార్కెట్లో కొనుగోలు రైతులు పండించిన పంట తీసుకపోతే 7 కుంటల్ పత్తి కొంటున్నారు సీసీఐ ద్వారా. మరి సోయా కూడా 7 కుంటలు కొనుగోలు చేస్తున్నారు. మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపించి రైతులకు 12 గుంటలు ఎకరానికి పత్తి కొనుగోలు చేయాలి. దాంతోపాటు పత్తి తేమే 12% నుంచి 20% చేయాలి. ఎందుకంటే వర్షాభావంతో చాలా పత్తిలో తేమే వస్తున్నది. మరి సోయా కూడా దాదాపు ఎకరానికి 10 గుంటలు కొనుగోలు చేయాలి అని ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామం నుంచి ఇలా రైతులు అందరం కలిసి గతంలో 10 సంవత్సరాలు ఎలా గడిచినాయి, రైతులకు ఎక్కడ ఎరువులకు పోతే ఇబ్బంది లేకుండా ఈరోజు ఎరువులు కొనడానికి పోతే కూడా ఇబ్బంది, పత్తి అమ్మడానికి, పండించిన పంట అమ్మడానికి పోతే కూడా ఇబ్బంది. మరి ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. కాబట్టి అందరూ కేసీఆర్ సారు మళ్ళీ నువ్వే రావాలి, మా కష్టాలు నువ్వే తీర్చాలి అని అందరూ వేడుకుంటున్నాము. ఇలా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో పత్తి రైతులు ఈ విధంగా వ్యవసాయ క్షేత్రంలో పత్తిని వీటిలో చేనులా ఎండబెడుతున్నారు. మరి అక్కడనే కేసీఆర్ సార్ కు యాద్ చేస్తున్నారు. పెద్ద సారు నువ్వు వెంటనే మళ్ళీ నువ్వు అధికారంలో రావాలి, మా కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా రైతు బంధు కేసీఆర్ సారు, పెద్ద సారు నువ్వే రావాలని అందరూ వేడుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి పత్తికు, సోయాకు కోత లేకుండా కొనుగోలు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం కేంద్రంతో మాట్లాడకుండా, మరి రైతులు ఇంత ఇబ్బంది పడితే పట్టించుకోకుండా ఒక మామూలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాడు. అటువంటి ఓటమి గెలుపు సహజమే, వస్తాయి పోతాయి. కానీ ప్రజల కష్టాలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి కేంద్రంతో మాట్లాడి వెంటనే రైతులకు ఎకరానికి 12 గుంటల సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సోయలు కూడా ఎకరానికి 10 కుంటల్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ లో ఇదే పత్తి సీసీఐ 8,100 రేటు ఉంటే ప్రైవేట్ లో 6,700కు కొనుగోలు చేస్తున్నారు. మరి ఎకరానికి కుంటలకు 1000 నుంచి 1,200 రూపాయలు రైతులు లాస్ అవుతున్నారు. మరి సోయా కూడా 4,000 నుంచి 4,500 రూపాయలకు కొంటున్నారు.
మదనేపల్లి టమాటాలను ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. మార్కెట్ యార్డుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు కూడా మంత్రితో ఉన్నారు. మదనపల్లి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అనంతపూర్ నుంచి కానీ ఇటు ఒక్క చిత్తూరు కానీ అన్నమయ్య కానీ చివరికి కర్ణాటక నుంచి రైతులు మదనపల్లి మండి మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వసతులను పెంచి మరింత సౌకర్యాలు పెంచి రైతులు తమ పండించిన టమాటాని అతి ఎక్కువ రేటుకి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా రాబోయే రోజుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే శివరాం గారు మాట్లాడుతూ యాషాలు అనేది పెద్ద మండిగా చెప్తూ ఉన్నాం. సగటున సంవత్సరానికి 1,40,000 టన్నుల టమాటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత పెద్ద మండిని మనం అర్థం చేసుకోవాల్సింది. సీజన్ లో రోజుకు 1000 మంది సగటున రైతులు, అన్ సీజన్ లో 400 నుంచి 500 మంది, అంటే నిరంతరం 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్న మండి ఏదైనా ఉందయ్యా అంటే అది మదనపల్లి టమాటా మండిగా మనం అందరం గుర్తించాల్సింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు సౌకర్యం పెంచాలి, వాళ్ళు పండించిన పంటని ఉత్పత్తుల్ని బయట అమ్ముకునే విధంగా సహకరించాలి. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలోనే ఇప్పుడే చెప్పారు, పల్పు తయారు చేసుకోవచ్చు, టమాటా పౌడర్ తయారు చేసుకోవచ్చు, కెచప్ తయారు చేసుకోవచ్చు. వీటికి మన దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని కేవలం మండిని రైతులు తీసుకొస్తే ఇక్కడ సేకరించడం, తర్వాత బయట అమ్మడం, అది మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మద్దతు ధర పెరిగేలాగా, మరింత దాని ఆదాయం పెంచేలాగా కూడా కొన్ని కార్యాచరణ రూపొందించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఏవైతే కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి అందించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మా నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు 16 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండే సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు, ఏకైక మనిషి రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే. అందుకోసం ఏదైతే 3 పార్టీల కలయిక, ఈ కలయిక ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఈ జెండాలు చూస్తున్నాం, రేపు 20 సంవత్సరాలు కూడా ఇలాగే 3 జెండాలు కలిసిమెలిసి ఉండాలి. దానికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీ నాయకులము ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. మన లక్ష్య సాధన ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాం, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం పిలుపునివ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. యూపీలోని మీరట్ లో గ్యాంగ్ రేప్ కు గురైన యువతి డీఐజీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో వైరల్ అవుతోంది. కొంతకాలం క్రితం నాపై 6 వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని, 4 జైల్లో ఉన్నారని తెలిపింది. అందులో 2 ఇంకా పరారీలో ఉన్నారని, వారు నా సోదరుడిని చంపుతానని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. मैं इनके पास कितनी देर गई हूँ, ये कोई सुनवाई नहीं कर रहे हैं। अरे सीओ रामकरण साहब को बुलाओ, रामकरण सीओ ग्राउंड आप और मेरे भाई को बहुत पीछा करते हैं, पानी के चिट्टे में बैठा हुआ महिला कोई है,
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో నూతన మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన బాధ్యతలను స్వీకరించిన వారికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. 25 ఏళ్ల తర్వాత గిద్దలూరులో టీడీపీ గెలుపునకు కృషి చేసిన అధ్యక్షతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ ఈరోజు ఏదైతే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి విధానం ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇదే కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులందరికీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు. ఆ పదవులు పార్టీ పరంగానా ప్రభుత్వ పరంగానా అనేటువంటిది కాదు. ఏ పదవులోనైనా వారి యొక్క సామర్థ్యాన్ని ఆ పదవికి వన్నతిచ్చే విధంగా ఉండాలి తప్పితే పదవులు అలంకారప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరినైతే ఇవాళ ఎంపిక కాబడ్డారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చక్కటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. గతంలో ఇది విన్నింగ్ టీం. ఇది 5 సంవత్సరాలు కష్టపడి ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే తెలుగుదేశం జెండా ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించినటువంటి వ్యక్తులు టీము ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ కమిటీలో వ్యక్తులకందరికీ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవైపు పార్టీని, రెండవ వైపు ప్రజలని, గ్రామ అభివృద్ధిని, వీటిని బ్యాలెన్స్ చేసుకుని వీరు సమన్వయంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా యొక్క అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో అనుభవజ్ఞంతో కూడినటువంటిది ఒకవైపు ఉంటే యువరక్తంతో కూడినటువంటి ఒకవైపు వీరిద్దరూ కలిసి ఈరోజు పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా రాబో 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండేలాగా వారు చేస్తున్నటువంటి తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ, నేను మరలా చెప్తా ఉన్నాను, నేను కమిటీ సభ్యులందరికీ పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించవలసిందేనటువంటి తెలియజేస్తూ, గ్రీవెన్సెస్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాలు మరియు జాతీయ దత్తత అవగాహన మహోత్సవాలు శ్రీకాకుళంలో జరిగాయి. 2025లో భాగంగా స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవం నిర్వహించారు. న్యాయ సేవా కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అని బాలలను ఉద్దేశించి కొనియాడారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ మాట్లాడుతూ, విద్యార్థులు సోదర భావంతో మెలగాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. డీఎస్పీ వివేకానంద్ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల యందు బాధ్యతగా ఉండాలని, పిల్లలతో 1 గంట సేపైనా మాట్లాడేటట్టు టైం తీసుకోవాలని సూచించారు.
అందరికీ నమస్కారం. డియర్ చిల్డ్రన్, మీ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అయితే సమయాభావం వల్ల ఇక్కడున్న పిల్లలందరూ ఆల్రెడీ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు కాబట్టి నా ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్తాను. నేను ప్రసంగించే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడీ గారికి, డీసీపీఓ గారికి, వారి సిబ్బందికి మీరు కరత్వాల ధ్వనులతో నన్ను అభినందించారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు వెరీ హార్ట్ టచింగ్ అండ్ స్పెక్టాక్యులర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పిల్లలు కీప్ ఇట్ అప్ అండ్ కీప్ గోయింగ్, చాలా బాగా చేశారు. మరి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళతో ఒక గ్రూప్ ఫోటో దిగుతాను. ఒక గ్రూప్ ఫోటో ఇది మేము హైకోర్టు వరకు కూడా పంపిస్తాము. మీ డ్యాన్స్ అనేది హైకోర్టు రికార్డులో కూడా నోటెడ్ అయిపోతుంది. డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలన్నా, సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలన్నా ఈ స్కూల్ ఏజ్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ ఫౌండేషన్. మీరు ఇప్పుడు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో నాలెడ్జ్తో పాటు, విజ్డమ్తో పాటు మీరు వినయాన్ని, విధేయతని, విలువలని, ఎథిక్స్ని, మోరల్స్ని ఇవన్నీ విద్యతో పాటు అభ్యసించిన రోజునే మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్, మంచి క్యారియర్ ఉంటుంది. ఇందాక మేడం గారు ఒక ఇష్యూ చెప్పారు. ఆ ఇష్యూ అనేది ఎందుకు జరుగుతుంది? మీరు విద్యతో పాటు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వకుండా ట్రాక్ తప్పుతున్నారు కాబట్టి అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు విద్యతో పాటు ఈ విలువలతో కూడిన విద్యను ఎప్పుడైతే అభ్యసిస్తారో మీరు రైట్ థింకింగ్ ఉంటుంది, రైట్ పాత్ ఉంటుంది. అప్పుడు మీకు ఫ్యూచర్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? ఓన్లీ పేరెంట్స్ అవుతారు. ఈ సందర్భంగా నేను విద్యాపకుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి దిస్ ఈజ్ ది రైట్ ఏజ్ కాబట్టి మీరు విద్యతో పాటు విలువలని వాళ్ళకి తెలియపరచాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మీకు చట్టపరంగా చూసుకుంటే మీకు ఎన్నో హక్కులు, అలాగే మీకు ఎంతో ప్రొటెక్షన్ ఉంది. ఆ హక్కులని, ప్రొటెక్షన్ని ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది. దానికి మేము మిగిలిన డిపార్ట్మెంట్స్తో సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క బాలల హక్కులు పరిరక్షించడానికి మీ బాలల 2.10 కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన సాంబశివ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్తో సహా 17 మందిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంచలనం రేపిన కేసులో 1,07,84,134 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్ యజమాని శ్రీనివాస్ కాట్రపల్లి, షాయంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుండానే చేసినట్లు ప్రభుత్వం నుంచి 2.10 కోట్లను అక్రమంగా పొందారు. ఫస్ట్ లాంగ్ షాట్ వెంకటేష్ సాగర్ దగ్గరండి వెనకరా
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్. కేసీఆర్ సార్ వస్తేనే మా బ్రతుకులు బాగుపడతాయి. కేసీఆర్ చిత్రపటానికి తెల్ల బంగారంతో